ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చౌదరి మాట్లాడుతున్నాను. ఈ ఇండ్లు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఇండ్లు ఉత్తరం వీధి ఈశాన్య బ్లాక్ అనమాట. ఇది అయితే ఇది వాళ్ళ ఎదురిల్లు, ఇది వాళ్ళ ఇల్లు. ఎంత తిరుమల, ఇదంతా తిరుమల నుండి ఇక్కడ వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇది వాళ్ళ ఎదురిల్లు, ఇది వాళ్ళదే జిన్ను. ఈ ఉత్తరం వీధి ఇట్లా పోయింది, ఇది ఈశాన్యం ఇట్లా పోయింది. ఇదల్లా ఉండే ఈశాన్యంలో బావి ఉంది. అంటే ఇక్కడ దూరంగా బావి, ఇలా కళ్ళం పొలాలు వల్ల వీళ్ళవే చాలా దండిగా ఉంది. అయితే వీళ్ళు నాకు దాదాపు ఒక 1990 వరకు 90-95 వరకు కిరీటం లేని రాజులాగా వెళ్ళినారు. ఆ ఊరే కాదు, అక్కడ చుట్టూ ఒక 4-5 ఊర్లలో వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నా వర్షాల. అయిపోయి వీళ్ళకి కొంచెం ఎదురు తిరిగి కొంచెం కన్నాగినా అంటే వాళ్ళు వాడిని ఎత్తేపేయడమే. అట్లా ఎన్నో జరిగినాయి వీళ్ళవి. తర్వాత వీళ్ళు ఏం చేసినారు, 90 వరకు వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు ఎదురు లేదు. పూర్తి అసలంగా అయిపోయా వాళ్ళ పేరు చెప్తే ఇంకా వాళ్ళకి ఎదురైనా అంటే వాళ్ళకి దగ్గర వచ్చింది ముహూర్తం లెక్కనే. అట్లా జరిగి వాళ్ళకి పంచాయతీలు చెప్పినా, ఏది చెప్పినా, అన్నీ చెప్పినా వాళ్ళు చెప్పిందే వేదం. కొంతకాలానికి ఏం జరిగిందంటే వాళ్ళు విడిపోయినారు. విడిపోయిన తర్వాత వీళ్ళు పంచుకొని ఈ ఇంటికి జాయింట్ తప్పించినారు. ఈ ఎదురింటికి ఇట్లా జాయింట్ ఖాళీ స్థలం తప్పించి ఇట్లా ఖాళీ స్థలం ఇరుసుకొని ఇక్కడ బాత్రూమ్ కట్టినారు. ఇట్లా బాత్రూమ్ కడితే ఈయన కొడుకు, ఇది రెండో ఆయనకు వచ్చింది ఇల్లు. ఈయన కొడుకు మెంటల్ వేసినట్టు ప్రవర్తిస్తూ భార్యాభర్తలు దూరంగా పోతున్నారు. అసలు వీళ్ళకి సుఖం అనేది లేదు. ఇలా బాత్రూమ్ ఎప్పుడైతే కట్టినారో, బాత్రూమ్ కట్టి ఇంకా ఆయన మంచి మెంటల్గా తిరుగుతున్నాడు. ఇంకా పెద్ద ఆయన రెండో ఆయనకు ఈ ఇండ్లు వచ్చింది కదా, మూడో ఆయనకు ఇక్కడ ఈ ఎదురిల్లు ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ ఆయన పరిస్థితి ఉందో తెలియదు, ఏదో ఆస్తి పోయిందంటున్నారో అది తెలియదు. ఇది మూడో ఆయనకు భాగానికి పోయింది ఇల్లు. ఇక్కడ ఈ ఆగ్నేయంలో వచ్చి వాళ్ళు ఇల్లు కట్టినారు. మళ్ళీ ఈ ఆగ్నేయంలో వీళ్ళు ఈ 2 భాగాలు వాళ్ళకి ఇరిసి, తమ్ముళ్ళకి ఇరిసి ఈయన వచ్చి ఈడ కట్టినాడు ఇల్లు. ఇట్లా ఇల్లు కట్టినాడు. ఈడ ఇండ్లు కట్టి ఇంకా ఇండ్లు కట్టుకొని ఇక్కడ దారి పెట్టుకొని, ఇక్కడ సెంటర్ వాకిళ్ళు పెట్టుకొని ఇట్లా లోపల బాగానే ఉన్నాయి ఇల్లు వాళ్ళవి. ఇట్లా బాత్రూమ్లు, లెట్రిన్లు, అంతా కిచెను ఇట్లా అంతా వచ్చింది ఇల్లు, బాగానే ఉంది. అయితే ఇది ఎద్దులిండ్లు, బరవళ్ళ ఇల్లు చేసినాడు. ఇది ఇక్కడ తూర్పు అద్దు చేసి కట్టినారు ఇల్లు. ఇది ఈ ఇంటి ఆయన రావడమే ఆ ఇంటి నుంచి ఇక్కడ ఆగ్నేయం వచ్చినాడు. వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ తూర్పు అద్దు చేసి కట్టినాడు. ఇక్కడ చూడండి, ఇది తూర్పు అద్దు అయింది. ఇది ఇప్పుడు ఇండ్లు, ఇది ఎదురిల్లు. ఇది ఈ ఖాళీ స్థలం అనేది ఇక్కడ ఉండాలి, కానీ 2 ఇళ్ళ మధ్యన ఖాళీ పెట్టినాడు. పెట్టి ఆయన ఇక్కడ గేట్లో బయటకు వస్తాడు. బయటకు వస్తే ఇది ఎదురిల్లు తూర్పు అద్దుపై కట్టినారు. తూర్పు అద్దుపై ఎప్పుడైతే కట్టినారో అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం కానీ ఏదో విషయంగా జరిగింది. దాదాపు వాళ్లకు ఎంత ఆస్తి ఉందంటే సిటీకి మధ్యలో 40 ఎకరాలు ఉంది. అంటే ఎకరా 5 కోట్లు చేసేది ఒక 40 ఎకరాలు ఉందని చెప్తారు. ఊర్లో దాదాపు ఒక 40-50 ఎకరాలు ఉంది. ఇంకా పెద్ద పేరు ప్రతిష్టలు అంత ఉంది. అయితే పెళ్లి చేసుకోలేదు ఇంతవరకు. ఎప్పుడైతే తూర్పు అద్దె అవుతుందో ఒక కూతురుకు ఒక కొడుకు పెళ్లి కాలని రూమరు. అది నాకు తెలిసి కొడుకు అయితే ఇంతవరకు 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలే. ఈ ఆగ్నేయం ఎప్పుడైతే ఇట్లా ఆగ్నేయం వస్తారో చెడు ఫలితాన్ని అనుభవించక తప్పదు. కానీ వాళ్ళదే అధికారం, ఇప్పటికి కూడా అధికారం వాళ్ళదే జరుగుతుంది.
అయినా ఇట్లా ఇబ్బందులు ఉంటాయి. పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు ఇంట్లో వచ్చి. కానీ పరిస్థితి ఎట్లుందంటే పెన్నిళ్ళు కాకుండా లేవటింది. ఇప్పుడు అది తూర్పు అద్దు అయించాల. ఈ తూర్పు అద్దు కాకుండా ఇది ఈ ఖాళీ అనేది ఇక్కడ ఇడుచుకొని ఇక్కడ దారి పెట్టుకొని తిరిగింటే ఇది ఎట్లున్న పరిస్థితి. దానితోడు వాయువం బ్లాక్. ఇప్పుడు ఇది ఇట్లా దారి వాయువం బ్లాక్ అయింది. వాయువం బ్లాక్లో మానసికంగా ప్రశాంతంగా ఉండేదు. అట్లా ఇబ్బంది పెడుతుంది, ఇట్లా ఇబ్బంది పెడుతుంది. తూర్పు ఉత్తర ఈశాన్యాల నుండి ధనం ఉందనే కానీ వాయువం బ్లాక్లో వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా లేరు. తూర్పు అద్దు చేసి సంతతికి వివాహం ఇంతవరకు చేయలేదని ఒక రూమరు. కాబట్టి ఎప్పుడే కానీ ఫ్రెండ్స్ తూర్పు అద్దు చేసి కానీ కట్టడం కానీ లేదా తన ఇంటికి వాయువానికి కానీ ఆగ్నేయానికి కానీ ఇట్లా ఆగ్నేయానికి కానీ ఇట్లా వాయువానికి కానీ వెళ్ళకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇట్లా పడితే ధనం ఉంది కానీ మనశ్శాంతి ఉండదు. ఈ ఇంట్లో కోటీశ్వరులు వీళ్ళైతే సిటీ చుట్టూ ఎకరా 5 కోట్లు వేస్తే 40 ఎకరాలు ఉందంటే 40 ఎకరాలు ఉందంటే ఎంత ఉంటుందో లెక్కేసుకుని మీరు వాళ్ళ ప్రాపర్టీ. 20 ఎకరాలు ఉందంటే ఇంకా ఊళ్ళో 40 ఎకరాలు ఉంది. ఇంకా మంచి మంచి ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, డబ్బుకైతే కుదవలేదు. కానీ వివాహ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సంతతికి వివాహాలు చేయలేకున్నారు వాళ్ళు. అది వాళ్ళ స్టేటస్ రాకనో లేకుండా వాళ్ళ కర్మనో అది దేవునికి ఎరక. కాబట్టి ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్న గుడిసె అయినా ఫలితాన్ని ఇస్తుంది. పెద్దపాటి సంజీవయ్య పెంకుటింటి నుండి సీఎం అయినాడు. ఇప్పుడు అద్దాల మేడల వాళ్ళు దుబ్బలేకున్నారు. కాబట్టి ఎవరి ఇండ్లు బాగుంటే వాళ్ళు రాజు, ఎవరి ఇండ్లు బాగాలేకుంటే వాడు గాడిద అవుతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.